దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము క్రీస్తు చిత్తరువులు అనగా ఆయన నామములు. ఆయన నామములలో 10వదిగా సత్యము. నేనే సత్యము అని ఆయన చెప్పారండి. యోహాను సువార్త 14:6. యేసు ప్రభు తానెవరో చెబుతూ తనలోని త్రిత్వాన్ని అనగా నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నారండి. అంటే జీవానికి ముందు నేనే, జీవానికి మార్గము నేనే, జీవింపచేసే సరైన పద్ధతి నేనే. సత్యం అంటే ఏమిటి అని పిలాతు యేసుక్రీస్తుని అడిగారండి. సత్యం అంటే ఏమిటో ఈరోజు మనం గ్రహించుకోవడం అసాధ్యంగా ఉంది. ప్రపంచమంతా వంచనతో, మోసముతో, నకిలీతో నిండి ఉందండి. వ్యక్తి మొదలుకొని సర్వత్రా ప్రపంచమంతటా ఈ అసత్యమే రాజ్యమేలుతుంది కదండి. మనకు తెలవని విషయం కాదుగా. రాజకీయములలో, చర్చిల్లో, కుటుంబాలలో, వ్యక్తుల్లో, చివరికి రాజనీతిలో కూడా వంచన విస్తరించి ఉండడమే కాక జీవన శైలిగా మారిపోతుంది. ఇదంతా కూడా స్వార్థపూరితమైన జీవితాలు అయిపోయినాయండి. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి క్రైస్తవ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు డాల్బిన్ తన నేను మనిషినే అనే గ్రంథంలో బాధాకరమైన వ్యాధి నిర్ధారణ చేశారట. నువ్వు నేను మౌలికంగా అపనమ్మకస్తులమే. మన జీవితంలో అధిక భాగము మోసం చేయడం ఎలాగో నేర్చుకోవడంలో గడుపుతూ ఉంటాం. అలాగా మెల్లగా మనము మోసం చేయడం అనే జీవన శైలిలో చిక్కుబడిపోతూ ఉంటామంట. నిజానికి మనతో మనం కూడా నమ్మకంగా ఉండడము అసహజమవుతోంది. ఎందుకంటే మనం మన పాత్ర పోషణ చేసే పద్ధతి అంతా మన నాగరికత లేదా సాంప్రదాయాల నుంచి వచ్చిందే. మనల్ని ఎక్కడ తిరస్కరిస్తున్నారో, మనల్ని ప్రేమించారేమో లేదో భయముతో మన గురించి మనం నిజాలు చెప్పడం మానేస్తున్నామండి. చివరికి మనల్ని మనం గ్రహించుకోవడమే, మనం సత్యంగా ఉండడము చాలా కష్టంగాను, ఒక్కోసారి అసాధ్యంగా కూడా మారిపోతుందండి. విన్స్టన్ చర్చిల్, దివంగత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, మనుషులు ఎప్పుడో ఒకసారి సత్యంతో అనుకోకుండా తటస్థపడతారు. తిరిగి తనను తాను సంభాళించుకొని తన సహజ స్థితిలో అనగా వంచనతోనే కొనసాగుతూ ఉంటారు అని రాశారండి. కీత్ మిల్లర్ అనే ఆయన క్రొత్త ద్రాక్షారసపు రుచి అనగా వాక్యం, ద టెస్ట్ ఆఫ్ న్యూ వైన్ అనే గ్రంథంలో సంఘంలో అనగా చర్చిల్లో ఆశ్చర్యకరమైన నిజాయితీ లోపాన్ని గమనిస్తాం. ప్రజలంతా ఒక ఒడంబడిక చేసుకున్నట్లు ఒకరితోనొకరు సత్యం మాట్లాడకుండా ఉంటారు. నాయకులతో నిజం మాట్లాడితే బాధపడతారేమో అని మొహమాటముతో అబద్ధం కొనసాగిస్తూ ఉంటారు. పర్యవసానంగా క్రైస్తవులు కూడా నకిలీ ప్రపంచంలో భాగస్వాములు అవుతూ ఉంటారు. డాక్టర్ ఎం స్టార్ట్బెక్ అనే మానసిక నిపుణులు అబద్ధ ప్రజలు అనే గ్రంథములో ఇలా వ్రాసారటండి. చెడు ఉన్న దగ్గర అబద్ధం తప్పకుండా ఉంటుంది. చెడుకు అబద్ధం సాయంతో చేయగల కార్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సాతాను అబద్ధాలకు జనకుడు కాబట్టి సరి అయిన విశేషణమే పిలువబడుతుందండి. అబద్ధాలు ఆడడం ఎంతో సులువైపోయిందండి ఈ దినాలలో. చాప క్రింద నీరులాగా మన స్పృహలోనికి రాని ఎన్నో అబద్ధాలు. ఉదాహరణకి మన మీద సదాభిప్రాయం కలగాలని చెప్పే అతిశయోక్తులు, ఆదాయపు లెక్కల్లో తప్పుడు సమాచారాలు ఇవ్వడం, ఏదైనా డబ్బు సహాయము నిమిత్తము అసంపూర్ణ నిజాల్ని చెప్పి ఒప్పించడము, తన వాదన సరైందనిపించుకోవటానికి మాటల్లో మెలికలు తిప్పి చెప్పడము, మన పతనానికి అబద్ధాలతో కూడిన సాకులు చెప్పడము, ఈ రకంగా మన పేరు ప్రతిష్ట కాపాడుకోవడము మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయండి. అయితే క్రీస్తు మనము సత్య ప్రవర్తన విషయంలో శూరులుగా ఉండాలని కోరుతున్నారు. సత్యము భవిష్యత్తును నిర్ణయిస్తుందండి అని జేమ్స్ రజేల్ లోవెల్ అనే ఆయన వ్రాశారు. ఏదో ఒక రోజు ప్రతి మనిషి, ప్రతి దేశము సత్యాన్నో అబద్ధానో మంచినో చెడునో తేల్చుకోవాల్సి వస్తుందండి. తథ్యం అది. సత్యంతో ఎత్తైన మంచు మీదే ఉండడమో, అబద్ధంతో సింహాసనం మీద ఉండడమో తేల్చుకోవాల్సి వస్తుందండి. అయితే భవిష్యత్తు తేల్చేది ఆ మంచే. ఎందుకంటే ఆ మంచు వెనకై కనిపించకుండా ఆ మంచే ఛాయల్లో దేవుడు నిలబడే ఉంటారు. ఆయన మనల్ని లోపల పైన చూడగలవాడండి. క్రీస్తు
ఒక భావన కాదు, వ్యక్తి ఏమిటి కాదు, ఎవరు చట్టం కాదు, శీలం లేదా లక్షణం సత్యానికి ఏసే కొలమానం. సత్యం యొక్క స్వరూపము యేసుక్రీస్తు మాత్రమే అండి. సత్యము నరరూపం దాలిస్తే ఎవరు అంటే యేసుక్రీస్తే. స్ఫటికము వంటి క్రీస్తు సత్యంగా ఉండడానికి సాయం చేయి నాయన అని ప్రార్థన చేసి, సత్యానికి సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండి, సత్యం మాట్లాడడానికి, సత్య మార్గంలో నడవడానికి, యేసుక్రీస్తు సత్యమనే బోధనలో ఉండడానికి మనము సదా ప్రయత్నం చేద్దామండి. అందుకు దేవుడు సహాయం చేయను గాక ఈ మార్గంలో వెళ్ళడానికి. ఆమేన్.